నేను తెలుసు. ఆర్మూర్ పట్టణంలో 20 సంవత్సరాల వరకు తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారన్నారు. అలాగే విద్య విషయంలో రాజీ పడకుండా 8 అంతస్తుల అంతర్జాతీయ ప్రమాణాలతో భవన నిర్మాణం చేపడతామన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లక్ష్మీ కెనాల్ ద్వారా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో నీటిని విడుదల చేస్తున్నట్టు ఇందులో కాస్త జాప్యం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భీమ్గల్ పట్టణంలో రాష్ట్ర స్థాయి క్యారం పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రానున్న కాలంలో నిర్వహించే పోటీలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. బోధన్ పట్టణానికి చెందిన కౌన్సిలర్ రాధాకృష్ణపై పోక్సో కేసు నమోదు చేశారు. ఓ మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసినందుకు గాను కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అగ్గిపెట్టెలో ఈమెడే చీరను నేసిన ఘనత చేనేతలది అని అన్నారు. అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేతలను సన్మానించారు. ఖనిజ దోపిడీ కోసం అడవుల నుండి ఆదివాసులను వెళ్లగొట్టే ప్రభుత్వ కుట్రలను ఖండించండి అని సిపిఎంఎల్ డెమోక్రసీ మాక్లూర్ మండల కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాక్లూర్ మండలం అమృత్ తాండాలో బుధవారం ప్రపంచ ఆదివాసీ పోరాట దినోత్సవం నిర్వహించారు. జరిగిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ పాఠశాల భోజనాన్ని పరిశీలించారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు తాగించడం వల్ల రోగ నిరోధక శక్తి వస్తుందన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా కోటగిరి మండలంలో చైతన్ నగర్ అంగన్వాడీ సిబ్బందిని అభినందించారు. సిరికొండ మండలంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం జన్మాష్టమి ముందే ఈ వేడుకలను జరుపుకోవడం మానవతీగా వస్తున్న ఆచారమని తెలిపారు. బాన్స్వాడ పట్టణంలో మహిళ తన భర్తను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ అది కిడ్నాప్ కాదని చీటింగ్ కేసులో అతన్ని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.